ప్రియులారా, ప్రభునామమున మీకు శుభములు వందనములు తెలియజేయుచుంటున్నాను. మరి ఈ దినము యొక్క కార్యక్రమాన్ని మనం ఆరంభించుకోవడానికి ముందుగా మనం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములు 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 తండ్రి. గడిచిన ఎపిసోడ్స్లో మీరు తోడుగా ఉండి నా నోటిని మీరు బుర్రగా చేసుకుని మీరు నాతోనూ నీ బిడ్డలతో మీరు మాట్లాడే వాక్కుల కొరకై మీకు వందనములు స్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి ఈ దినమును మీ చిత్తము చొప్పున నేను సిద్ధపాటు చేసుకున్నటువంటి ఎపిసోడ్ మీరు నాలో ఉండి నువ్వు నా నోటి బుర్రగా చేసుకుని మీరు నాతోనూ నీ బిడ్డలతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని సమస్తము నీ చేతకు పెంచుకోవచ్చు. మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన నామమునే బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. పిల్లలారా, మరి ఈ దినము నేను ఏర్పరచుకున్నటువంటి అంశం ఏంటంటే అవిధేయత వల్ల కలిగేటువంటి నష్టాలు ఏమిటి అనేటువంటి విషయం గురించి మనము బైబిల్లో ఆది నుంచి మరి అనేకమైనటువంటి విషయాలు సంఘటనలు దేవునికి విరుద్ధముగా జీవించేటువంటి వారి యొక్క జీవితాలను గురించి మనము ధ్యానించనే ఉంటున్నాం. మరి మొట్టమొదటిగా మనము చూసినట్లయితే మన ఆది కాండములో ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వలను గురించి మనము ఈ దినము ధ్యానించనే ఉంటున్నాం. అవిధేయత అనగా ఆజ్ఞను అతిక్రమించుట, చెప్పిన మాటను వినకపోవుట, అదే అవిధేయత అని దానికి భావమై ఉంటున్నది. కాబట్టి అది ఆజ్ఞ అతిక్రమమే పాపం వలన వచ్చు జీతము మరణం అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి దేవుడు సృష్టిని 6 దినములు సృజించాడు. భూమిని, ఆకాశమును, అందులోని సమస్తమును అన్నిటిని కూడా సృజించిన తర్వాత 6వ దినమున ఆయన ఈ మానవులను సృజించినట్లు మనకు తెలుస్తుంది. కాబట్టి అందుకొరకే మనిషి యొక్క నంబరు సంఖ్య అది 6 అని చెప్పబడుతూ ఉంటుంది. 6వ దినమున ఆయన నరుని సృజించాడు అని మనం తెలుసుకోవాలి. అందుకొరకే ఆది కాండము 1వ అధ్యాయము 27, 28 వచనాలను మనము చూసుకున్నట్లయితే అక్కడ వ్రాయబడి ఉంటున్నది. ఆది కాండము 1వ అధ్యాయము 27, 28 వచనాలు. దేవుడు తన స్వరూపమునందు నరుని సృజించెను అని ఇక్కడ రాయబడింది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆస్వాదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇది మొట్టమొదటిగా ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదము, ఆజ్ఞేయు అయి ఉంటున్నది ఇక్కడ. కాబట్టి దేవుడు ఈ మానవులను, నరులను తన స్వరూపములో ఆయన ఏ విధంగా ఉన్నాడో అదే తన స్వరూపములో తన పోలికలో ఆయన ఈ నరులను సృజించినట్లుగా ఇక్కడ రాయబడి ఉంటుంది. పురుషునిగాను స్త్రీనిగాను వారిని సృజించాడు. తర్వాత వారిని ఈ విధంగా ఆస్వాదిస్తుంటారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని ఆశీర్వాదం. అంటే సమస్త సృష్టి పైన వారికి అధికారం ఇచ్చి దీనిని లోపరుచుకుని దీన్ని ఏలాలి మీరు అని చెప్పేసి వారికి ఆజ్ఞాపించినట్లుగా ఆస్వాదించినట్లుగా ఇక్కడ రాయబడి ఉంటున్నది.
కాబట్టి ఇవి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. కాబట్టి ఇక్కడ మనం చూసిన విధంగానే అది కాకుండా ఇక్కడ దేవుడు వారిని ఏ విధంగా ఆయన సూచించాడు. దేవుడైన యెహోవా, ఇది ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములో మనము చూస్తాము. వారిని ఏ విధంగా సూచించాడు, సృష్టి ఆయన చేసేటటువంటి దాని విధము ఇక్కడ రాయబడి ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనములో ఇక్కడ దేవుడైన యెహోవా నేల మట్టితో అని ఇక్కడ రాయబడి ఉంటుంది. నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. కనుక ఈ మానవుని ఏ విధంగా సృజించాడు అనే దాన్ని వివరణ ఇక్కడ ఈ 2వ అధ్యాయము 7వ వచనములో తెలియజేస్తుంటున్నాడు. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరి దేవుడు వారికి ఆయనకు ఆదామునకు ఒక ఆజ్ఞను ఇస్తూ ఉంటున్నాడు. అది ఇక్కడ మనం చూస్తాం. ఆదికాండం 2వ అధ్యాయము మరి 16వ వచనము. ఇది ఇక్కడ చూసినట్లయితే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను అని ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. కాబట్టి దేవుడైన యెహోవా ఆ ఏదెనులో తూర్పున ఒక తోట వేసి ఆయన దాన్ని సేద్యపరచుట కొరకు అక్కడ ఆ నరుని అక్కడ ఉంచినట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఆయన ఒక ఆజ్ఞను ఇస్తూ ఉంటున్నాడు. ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలము నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఇది ఖచ్చితంగా ఆయన ఆ యొక్క నరునికి తెలియజేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. కాబట్టి అనగా దీని భావం ఏమిటంటే, దేవుడు నరుని లేక మానవులను ఆయన సంకల్పములో తన స్వరూపములో తన పోలికలో సృజించి వారు మరణమనేది లేకుండా నిత్యము జీవించేటువంటి ఆధిక్యత వారికి అనుగ్రహించినట్లుగా మనకు ఈ వచనం ద్వారా తెలుస్తూ ఉంటున్నది. కాబట్టి వారికి మరణం అనేది లేదు. వారికి ఆ యొక్క శరీరము మహిమ శరీరముగా ఉంటున్నారు. వారి వృద్ధాప్యము అని బాల్యము యవనము ఇటువంటివి అవి లేకుండా ఒకటే స్థితిలో వారు ఉండేటువంటి విధముగా వారు ఎల్లప్పుడూ నిరంతరము ఒకే రీతిగా ఒకే ప్రాయంలో ఉన్నట్లుగా వారిని సృజించినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి వారికి మరణం అనేది లేకుండా నిత్యము జీవము కలిగి జీవించాలి అనేటువంటి ఉద్దేశము చేత ఆయన ఈ నరుని సృజించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే అందుకొరకే అక్కడ చెప్తున్నాడు, ఏ దినమందైతే మంచి చెడులు తెలియజేసేటువంటి తెలివిని ఇచ్చినటువంటి వృక్షఫలము తినకూడదు, తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. కనుక మరణం అనేది లేకుండా వారు నిత్యము ఎల్లప్పుడూ జీవించాలనేటువంటి ఇదే ఆయన సంకల్పమై ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా వారు ఈ యొక్క ఆదామును దేవుడు సృజించి మరి ఆ యొక్క ఏదైనా తోటలో ఉంచాడు, ఆజ్ఞాపించి ఉంటున్నాడు. అయితే
2వ అధ్యాయము 25వ వచనంలో మనము చూస్తాం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరును దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. వారు దిగంబరులుగా ఉన్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. 2వ అధ్యాయము 25వ వచనములో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఇప్పుడు ఆదాము అతని భార్య, ఈ భార్యను ఆయన ఒంటరిగా ఉండుట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశను అని ఇక్కడ ఆ స్త్రీని ఏ విధంగా సృజించాడు అనేది ఇక్కడ తెలియబడుతుంది. ఆదామును మాత్రము ఆయన తన స్వరూపంలో తన పోలికలో మరి ఆయన సృజించిన తర్వాత ఎలాగా సృజించాడు అంటే నేల మట్టితో ఆయన సృజించాడు, నేల మట్టితో చేశాడు. ఆయన స్వరూపంలో చేసి వాని నాసికారంధ్రములలో ఆయన జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మగా మారిపోయాడు. అప్పుడు ఆయన అంటే శరీరమును కలిగి మరి ఆయన పోలికలో సృజించబడినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి అతనికి మహిమ శరీరం ఇవ్వబడి ఉంటున్నది. మరి మరణం అనేది లేకుండా నిత్యము జీవించట అందుకొరకే ఇక్కడ ఆయన ఆదాము అని ఆయనకు పేరు పెట్టాడు. మరి తర్వాత దేవుడు అక్కడ ఆయన సృజించినటువంటి జంతువులు పక్షులు అన్నిటిని ఆయన దగ్గరికి పిలిపించి వాటికి ఏ పేర్లు పెట్టిన చూద్దామని ఆయన పిలిచినప్పుడు ఆదాము ఏ పేర్లు ఆయన పెట్టాడో అవన్నీ వాటికి కలిగినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ స్త్రీని ఏ విధంగా సృజించాడు అని అంటే ఆయన ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి ఆయన పక్కటి ఎముకలో ఒక ఎముకను తీసి దానిని స్త్రీగా చేసి ఆ యొక్క ఖాళీ స్థలమును మాంసంతో పూడ్చివేసినట్లుగా ఇక్కడ రాయబడి ఉంటున్నది. కాబట్టి స్త్రీని నిర్మించటంలో ఈ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిగా నరుని మాత్రం ఆయనకు ఆదామును మాత్రము నేలమట్టితో ఆయన సృజించాడు. కానీ స్త్రీని పురుషునిలో నుండి ఒక పక్కటి ఎముకను తీసి ఆ పక్కటి ఎముకను ఆమెను స్త్రీగా తయారు చేసినట్లుగా ఇక్కడ రాయబడి ఉంటున్నది. అందుకొరకే ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో 21వ వచనంలో అతని ప్రక్కటి ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామును వద్దకు తీసుకుని వచ్చాను అని ఇక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి వారు అందుకొరకే ఆదాము ఎప్పుడైతే ఆమెను ఆ స్త్రీని చూసినప్పుడు నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడను కనుక నారీ అనబడును అని ఆయన చెప్పినట్లుగా ఇక్కడ రాయబడింది. కాబట్టి అందుకొరకే ఇక్కడ వాక్యంలో రాయబడింది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. అయితే అదే సమయంలో ఇక్కడ ఏమి లేదంటే ఆదాము అతని భార్యను వారి ఇద్దరు దిగంబరులుగా ఉండినారు వాళ్ళు, కానీ వారు సిగ్గు ఎరగక ఉండిరి అని ఇక్కడ రాయబడి ఉంటుంది. వారు దిగంబరులుగా ఉంటున్నారు, అయితే మహిమ శరీరంతో ఉన్నారు. వారికి బుద్ధి తెలివిని ఇచ్చేటువంటి జ్ఞానం వాళ్ళకు లేదు. బుద్ధి తెలివి అనేటువంటి జ్ఞానం వాళ్ళకి లేదు. కాబట్టి వారు ఆ సిగ్గు అనేటువంటిది వారు ఎరగక ఉండినారు. వారు దిగంబరులుగా ఉన్నారు, కానీ వారు ఒక సిగ్గు అనేది వారికి తెలియటం లేదు. కారణం ఏంటంటే వారికి దాని గురించినటువంటి జ్ఞానము వారికి బుద్ధి కానీ వారికి లేదు. అందువల్ల వారు ఒకరికొకరు ఏమీ సిగ్గుపడకుండా ఉండినట్లుగా మనకు తెలుస్తూ ఉంది.
అయితే ఇది ఎప్పుడు అది వాళ్ళు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే వారు దేవుని ఆజ్ఞకు అవిధేయులవుతారో అప్పుడు ఈ సంఘటన జరుగుతుంది. అదే మనము ఆదికాండం 3వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాం. ఈ హవ్వమ్మ గారు ఆమె తోటలో సంచరిస్తూ ఉన్నప్పుడు సర్పము ఆ యొక్క తోటలో ప్రవేశించినట్టుగా, సర్పము అనగా ఆది సర్పము, అది ఘట సర్పము అని సాతానుడు ఆ యొక్క సర్పరూపములో అక్కడికి వచ్చి ఆమెను పరీక్షించినట్లుగా మనకు తెలుస్తుంది. పడద్రోయబడినటువంటి ఈ యొక్క అపవాది సర్పరూపములో ఆయన, ఎందుకంటే సర్పము భూజంతువులన్నిటిలో కూడా చాలా తెలివైనది అని కూడా దేవుని వాక్యము సెలవుస్తుంది. కనుక ఆ తెలివిని ఉపయోగించాలనేటువంటి ఉద్దేశం చేత ఆ యొక్క అపవాది అయినటువంటి లూసిఫర్ అతడి సర్పరూపంలో ఆ యొక్క తోటలో ఏదైనా తోటలోనికి వచ్చి అక్కడ స్త్రీతో మాట్లాడుచు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇది నిజమా అని అడుగుతున్నాడు. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలంలోనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనేను. కాబట్టి ఇక్కడ అపవాది ఆ సర్పరూపంలో వచ్చే మనం శోధిస్తూ ఏమిటి, ఈ తోటలో ఉన్నటువంటి పండ్లలో ఏవి కూడా తినకూడదా, ఏమి అని తినవచ్చునా అనేటువంటి సందేహమును ఆమెకు తెలియజేస్తూ ఆమెను అడిగినప్పుడు ఆమె ఆ సర్పముతో మాట్లాడుతూ, ఈ తోట చెట్లలోని ఫలములన్నీ మేము నిరభ్యంతరంగా తినవచ్చునని మాకు ఆజ్ఞాపించి ఉంటున్నాడు, చెలవిచ్చి ఉంటున్నాడు. అయితే తోట మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెడ్డలను తెలివిని ఇచ్చినటువంటి వృక్ష ఫలము మాత్రము తినకూడదు అని మాకు ఆజ్ఞాపించి ఉన్నాడు అని ఆ హవ్వమ్మ గారు ఆ యొక్క అపవాదితోటి, ఆ సర్పముతోటి చెప్పినప్పుడు ఆ అపవాది ఇలాగా అంటున్నాడు. ఆ సర్పం ఈ విధంగా అంటున్నాడు. 4వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయము 4వ వచనములో, అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ విధంగా ఆ యొక్క అపవాది హవ్వమ్మతో చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మీరు చావనే చావరు, మీరు ఆ పండ్లు ఎప్పుడైతే మంచి చెడులు తెలియజేసే వృక్షఫలం ఎప్పుడైతే తింటారో వారి యొక్క కనులు తెరవబడుతుంది. మరి వారు దేవతల వలె, మీరు దేవుని వలె మీరు కూడా అయిపోతారు, దేవతల వలె అయిపోతారు, దేవదూతల వలె మీరు మారిపోతారు, మీరు చావనే చావరు అని ఆ యొక్క హవ్వమ్మతో చెప్పినప్పుడు మరి ఇక్కడ మనం చూస్తాం దేవుని చెప్పినటువంటి మాటలకు స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది. ఇక్కడ మన 6వ వచనములో మనం చూస్తాం. 3వ అధ్యాయం 6వ వచనములో ఇక్కడ రాయబడి ఉంటున్నది, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకము ఇచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారి ఇద్దరి కన్నులు తెరవబడెను అని ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. కాబట్టి ఇక్కడ జరిగిన సంగతి ఏమిటంటే, ఆ అపవాది చెప్పిన మాటలకు లోబడి ఈ హవ్వమ్మ ఏం చేస్తున్నదంటే అది అందముగా ఉందట, కన్నులకు అందమైనదిగా కనపడుతున్నాయి ఆ పండ్లు. అవి
మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి ఆ యొక్క ఫలము ఎలాగా ఉంటున్నది అని అంటే అది చాలా కన్నులకు అందమైనదిగా 6వ వచనంలో మనం చూస్తాం. కన్నులకు అందమైనదిగా ఉంటున్నది. మరి వివేకము ఇచ్చేటువంటి రమ్యమైనది ఉండుట చూచినప్పుడు కన్నులు అభ్యంతరపరిచాడు. ఆమె ఆ యొక్క ఆకర్షించబడింది ఆ ఫలము తీసుకోవటానికి. కాబట్టి ఆ కన్నులకు ఎంతో అందముగా కనపడింది. మరి ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని తాను తిన్నది. అంతేకాకుండా తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అని ఇక్కడ మొదట ఆమె తిన్నది. ఆ తర్వాత ఆదాము దగ్గరికి వచ్చి మరి ఆయనకు కూడా ఇచ్చి తినిపడి అప్పుడు వారి ఇద్దరి కన్నులు తెరవబడినాయి. ఎప్పుడైతే వారి కన్నులు తెరవబడ్డాయో అప్పుడు వారు అరే మనము ఏమిటి దిగంబరులుగా ఉన్నామే అని వారికి సిగ్గుతోచిందన్నమాట. అప్పుడు సిగ్గు అనేది వారికి తెలుస్తూ ఉంటున్నది. వారి ఇద్దరి కన్నులు తెరపడు వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి అని యొక్క 7వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళకు సిగ్గు అనేది ఆ ఫలం ఎప్పుడైతే తిన్నారో వారి యొక్క కళ్ళు తెరవబడ్డాయి. వారి యొక్క ఆ యొక్క మహిమ శరీరమునకు ఉన్నటువంటి ఆత్మీయ ఆ నేత్రములు వాళ్ళు తెరవబడి వారు తమకు తాము శరీరమును చూసుకున్నప్పుడు వారికి సిగ్గుగా తోచినట్లుగా వారు తెలుస్తూ ఉంటున్నది. వెంటనే వారు అంజూరపు ఆకులు తెచ్చుకుని కచ్చడములుగా చేసుకుని కట్టుకున్నట్లుగా మనకు ఇక్కడ తెలుస్తూ ఉంటున్నది. కాబట్టి చల్లపూట దేవుడు అయిన యెహోవా ఆ యొక్క తోటలోనికి వచ్చి వారిని చూసినప్పుడు ఆదామా ఎక్కడ ఉన్నావు ఏమిటి అని పిలిచినప్పుడు వారు దాక్కున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటున్నది. కనుక ఆ యొక్క సంఘటన ఇది. మరి 3వ అధ్యాయం 17వ వచనం ఆదాముతో నీవు ఇక్కడ అంటున్నాడు దేవుడు చల్లపుట వచ్చి వాళ్ళు దాక్కున్నప్పుడు ఆదామా ఎక్కడ ఉన్నావు అంటే నేను చూసినప్పుడు నేను దిగంబరిగా ఉంటే కనుక నేను ఎదుటికి రాలేకపోవచ్చుంటున్నాను అని అంటే నీవు దిగంబరు అని నీకు ఎవడు చెప్పాడు? నేను తినవద్దని చెప్పినటువంటి ఫలము నీవు తింటివా అని అంటే అప్పుడు ఒకరి మీద ఒకరు సాకు చెప్పడము మొదలుపెట్టి అది ఇదిగో నీవు నాకు తోడుగా ఇచ్చిన ఈ స్త్రీనే తీసుకుని వచ్చి నాకు ఆ ఫలము ఇచ్చింది, నేను ఆ ఫలము తింటిని అని అతడు ఆమె మీద వేస్తూ ఉంటాడు. నేను తినవద్దని చెప్పిన ఫలం నువ్వు తిన్నావా అని దేవుడు అడుగుతున్నాడు. అంటే అది డైరెక్ట్గా అడిగినప్పుడు దేవునికి చెప్పవచ్చు కదా, అవును ప్రభువా నేను తప్పైపోయింది, నేను తిన్నాను అని నన్ను క్షమించు అని దేవుణ్ణి అడగవలసింది. కానీ అతడు అలాగా చేయకుండా ఆమె మీద ఆ యొక్క నేరము మోపుతూ ఇదిగో నీవు ఇచ్చిన ఈ స్త్రీనే ఆ పళ్ళు తీసుకొచ్చి నాకు ఇచ్చింది, అది నేను తిన్నాను అని. మరి నువ్వు ఎందుకు అలాగా చేసావు అని ఆమెను అడిగితే ఆమె ఏమిటి, ఇదిగో ఆ సర్పము నన్ను మోసం చేసింది, అది నేను తిన్నాను ఈ విధంగా అని. అలాగా వాళ్ళు సర్పము మీద ఆమె కాబట్టి సర్పమునకు మరి దేవుడు వారిని శపించినట్లుగా నీవు ఇక మీదట నీవు మన్ను తిందువు పాకుదువు, నీవు పుట్టతోనే పాకుతావు అని చెప్పేసి దానికి ఆ యొక్క సర్పమునకు అంటే అంతకు పూర్వము ఆ యొక్క కాళ్ళు ఉండినవేమో అక్కడ ఆ యొక్క సర్పాలకు జంతువు అని రాయబడింది. ఇక్కడ జంతువు వలె కాళ్ళు ఉండినట్లుగా మనకు తెలుస్తుంది. కానీ మరి ఎప్పుడైతే దేవుడు ఆ సర్పమును శపించడం దాని కాళ్ళు తీసివేయబడినట్లుగా మరి అది పొట్టతో ప్రాకుతూ ఉండేటువంటి ఈ స్థితిని దానికి కలగజేశాడు. ఇక నీవు బతుకు దినములో నువ్వు మన్నునే తింటావు అని చెప్పేసి దానికి ఆజ్ఞాపించినట్లుగా మనకు తెలుస్తుంది. మరి అదేవిధంగా హవ్వమ్మ ఆమెకు నీవు వేదనతో ప్రసవ వేదన కంటావు, ప్రసవ వేదనతో గర్భము కంటావు, నీ పిల్లలను సంతానం కంటావు అని చెప్పేసి ఆమెకు శపించాడు. కాబట్టి అదే ఆమెకు ఆ శాపమును అనుగ్రహించాడు. మరి దేవుడు ఆదామును అంటున్నాడు, ఇక నేను చెప్పినటువంటి మాటను నువ్వు వినకుండా నువ్వు భార్య మాట విన్నావు కాబట్టి నీ నిమిత్తము ఈ భూమి శపించబడి ఉన్నది. నీవు కష్టపడి
మరి శ్రమటోస్తి నీవు జీవించవలసి ఉంటుంది. ఇంతవరకు నీవు ఏదైనా తోటలో ఆ సేద్యం చేస్తూ ఫలాలన్నీ ఇష్టమైన ఫలాలు తినుకుంటూ హాయిగా జీవించావు. కానీ ఇప్పుడైతే నీవు శ్రమపడి చెమటోడ్చి భూమిని దున్ని మరి అది నీకు ముండ్ల పొదలను గచ్చ పొదలను అవి మొలిపిస్తుంది. అది ఆ విధంగా నీవు శ్రమటోడ్చి ఆహారం తిందు కష్టపడదు అని చెప్పేసి ఆదామునకు సెలవు ఇచ్చి అక్కడ చెప్తూ ఉంటారు. ఈ విధంగా వారు ఆ సర్పమును హవ్వమ్మను మరి ఆదామును వారికి శాపమునకు గురైనట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. కాబట్టి వీరి అవిధేయతకు కారణము ఇది వారి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఈ హవ్వమ్మకు ప్రసవ వేదన కలగజేశాడు. నీ భర్త యందు నీకు వాంఛ కలుగుతుంది, నీవు వేదనతో సంతానం కంటావు అని చెప్పేసి, అదే కాకుండా నువ్వు ఆ యొక్క ఈ సర్పమునకు వైరము కలగజేస్తాను, అది నిన్ను మెడమి మీద కొట్టును, నీవు దాని తల మీద కొట్టుదు అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంటుంది. అదే కాకుండా నీ ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను అని చెప్పేసి అవ్వమ్మతో చెప్తారు. వేదనతో నువ్వు పిల్లలు కంటావు, నీ భర్త ఏడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. అలాగా కాబట్టి ఈ విధంగా సర్పమునకు శాపం ఇచ్చాడు, అవ్వమ్మకు శాపం ఇచ్చాడు. మరి ఆ విధంగా ఈ ఆదామునకును కూడా ఇక్కడ సెలవిస్తుంది. నీవు నీ భార్య మాట విని అని ఇక్కడ రాయబడింది. ఆదికాండము ఈ 3వ అధ్యాయం 17వ వచనములో అక్కడ చెప్తుంది. దేవుడు ఆజ్ఞాపించాడు, మొట్టమొదటి నీవు ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ కూడా నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలము మాత్రము నీవు తినకూడదు అని ఖచ్చితంగా తిను దినమును నీవు నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పినప్పుడు కూడా అతడు ఆ మాటను అలక్ష్యము చేసి తన యొక్క భార్య యొక్క మాట విని, అందుకొరకే ఇక్కడ దేవుడు ఇక్కడ చెప్తుంటాడు, నీవు నీ భార్య మాట విని. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనములో ఈ మాట్లాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించను, పొలములోని పంట తిందువు అని నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందుదు అని చెప్పేసి ఆయనకు శాపము అనుగ్రహిస్తుండ్రు. ఎలాగనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. అలాగా ఆదాము ఆయన భార్యకు హవ్వ అని పేరు పెట్టినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటున్నది. కాబట్టి అయితే దేవుడు కృపగలవాడు, మరి దయగలవాడు. కాబట్టి వారు ఆజ్ఞ అతిక్రమించి దేవుడు ఇచ్చినటువంటి ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు, ఆ మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నారు. మరి దేవుడు ఇచ్చినటువంటి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని లోపరుచుకునుడి అని చెప్పినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుని ఇప్పుడు వారు ఆ యొక్క ఏదేను తోటలో నుండి వెలివేయబడుతూ ఉంటున్నారు అక్కడ. అందుకని వారికి దేవుడు వారి మీద జాలిపడి మరి వారు తన స్వరూపంలో వారిని సృజించుకున్నాడు. కాబట్టి దేవుడు వారికి చర్మపు చొక్కాయలు చేసినట్లుగా ఉంటారు. అంటే వారి యొక్క ఆ యొక్క పాపం ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతం మరణము. కాబట్టి వీరు మరణానికి గురవుతున్నారు. కాబట్టి ఆ మరణం నుండి వీరిని రక్షించడానికి కొరకు వెంటనే దేవుడు ఒక జంతువును వధించి దాని రక్తమును ఒలికించి దాని చర్మమునే వారికి చొక్కాయలుగా చేసి వారికి ఇచ్చినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుడు ఎంతో ప్రేమగా గల దేవుడై ఉంటున్నాడు. వారి మానాన వారిని వదిలిపెట్టకుండా ఆయన వారిని తన స్వరూపంలో తన పోలికలో సృజించుకున్నటువంటి ఆదాము హవ్వలను వారిని ప్రేమిస్తూ వారికి రక్షణ మార్గాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అందుకు దేవుడు ఎంతో ప్రేమామయుడై ఉండి వారిని నరకమునకు గురి కాకుండా వారి నిమిత్తమై ఆయన రక్తమును ప్రోక్షింపజేసి
మరి దాని చర్మాన్ని వారికి చెక్కాయలుగా చేసి వారికి ఇచ్చినట్లుగా ఉంటుంది. అది అంతేకాకుండా మనము కీర్తనల గ్రంథము 82వ కీర్తన 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథము 82వ కీర్తనలో 6వ వచనం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అని ఇక్కడ రాయబడి ఉంటుంది. ప్రియులారా, దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి మరి పాపము చేసి వారు దేవుని నుండి వేరు అయినప్పటికీ కూడా ఆయన మీరు దైవములు అని వారిని ఉచ్చరిస్తూ ఉంటున్నాడు. వారు పాపులై అయినప్పటికీ కూడా దేవుడు ప్రేమమయుడైనటువంటి ఆ దేవుడు కనికరించి వారికి వారిని రక్షించబడుటకై మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తూ మరి వారిని మీరు దైవములై ఉంటున్నారు. నేను ఏ విధంగా దైవమును నేను దేవుడను అదేవిధంగా మీరు కూడా దైవములే అని వారిని ఉచ్చరిస్తూ చెప్తూ ఉంటున్నాడు. మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిస్తున్నాను అని ఇక్కడ అంటున్నాడు. ఎంతటి వారు పాపమునకు గురైపోయి దేవుని నుండి వేరైపోయినప్పటికీ కూడా మీరు సర్వోన్నతుని కుమారులు అని వారి పిలుస్తూ ఉంటున్నారు. సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిస్తూ ఉంటున్నానని ఆయన ఇక్కడ కీర్తన గ్రంథము 82వ కీర్తన 6వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. మరి యోహాను సువార్తలో కూడా 10వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా యేసు ప్రభు వారు ఆ మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 34వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ యేసు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతుంటారు. అందుకు యేసు మీరు దైవములనియు నేను అంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వారితో నీవు దేవదూషణ చేయుచున్నావు అని చెప్తున్నారే అని యేసు ప్రభువారు ఆ యొక్క శాస్త్రులు పరిచయులు బోధకులతోటి చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఆయన కృపామయుడు దయగలవాడు కాబట్టి మీరు దైవములు అయి ఉంటున్నారు అని చెప్పేసి వారిని మళ్ళీ తిరిగి తన దైవత్వాన్ని మనకు అనుగ్రహించి ఆయన యొక్క నిత్యరాజ్యములో మనం ఆయనతో ఉండాలని ఆయన ఆశ కలిగి ఆయన ఈ మాటలు తెలియస్తూ మీరు దైవములని నేను మీకు చెరవిస్తున్నాను నేనే అని మీకు ఆజ్ఞాపించుతూ ఉంటున్నానని దేవుడు ఈ మాటలు ఆశ్రయించునుగాక. ప్రియులారా, మనము అవిధేయత కలిగిన వల్ల ఏ విధంగా అయితే వీరు ఆదాము హవ్వలు తమ యొక్క సమస్తాన్ని కోల్పోయి మరి నరకప్రాతులు అయినప్పటికీ దేవుడు చేత కనికరింపబడి ఉంటున్నారు. అది కాబట్టి అవిధేయతకు వచ్చేటువంటి పరిణామం ఏమిటో అవన్నీ కూడా మనము గమనించి ఉంటున్నాం. తర్వాత మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మరి ఇంకా కొన్ని అవిధేయత గురించి వచ్చేటువంటి నష్టాల గురించి మనం తెలుసుకున్నాం. దేవుడి మాటలు ఆశించును గాక. ఆమెన్, ఆమెన్. పరమ తండ్రి, ఇంతవరకు మీరు నాలో ఉండి నా నోటిని బూరగా చేసుకుని మీరు నాతో నీ బిడ్డలతో మీరు మాట్లాడే వాక్కుల కొరకై మీకు వందనాలు స్తుతులు. విన్నటువంటి మాటలు వారి హృదయంలో భద్రపరుచుకొని ప్రభా మీరు మీ యొక్క ఆజ్ఞలను కట్టడలను మేము గాయకొనచ్చు విధేయత కలిగి మీరు ఇచ్చిన ఆ దైవత్వాన్ని దైవ కుమారులముగా మేము ఉండుటకు మేము ప్రయాసపడుటకు మాకు శక్తిని సామర్థ్యతను అనుగ్రహించి మహిమ రాజ్యములకు వారసుల భాగ్యాన్ని అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు వారి దివ్యమైన నామముని బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.